जय रंग रंग विठला जय पांडुरंग विठला जय रंग रंग विठला जय पांडुरंग विठला जय पंढरीपुर विहारा भक्तजन हृदय चोरा जय पंढरीपुर विहारा भक्तजन हृदय चोरा जय रंग रंग विठला जय पांडुरंग विठला जय जय रंग रंग विठला जय पांडुरंग विठला जय पांडुरंग विठला अंतरंग रंगारा रंग वैभवंगा अंतरंग रंगारा रंग वैभवंगा अंतरंग रंगारा रंग वैभवंगा अंतरंग रंगारा रंग वैभवंगा शुभमुలు కోచర శుభంగా మంగళకర బృందావన విహంగా समर्पयामि आसमनं समर्पयामि फलोपहारं निवेदयामि ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम 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 पानीयं समर्पयामि आसमनं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि श्याम जंतु एतदः निवर्तन्तां वर्धन्तां सुपाणि श्याम जंतु घोराणि श्याम जंतु पापानि श्याम जंतु एतदः निवर्तन्तां वर्धन्तां सुपाणि श्याम जंतु घोराणि श्याम जंतु पापानि श्याम जंतु निवश्यततो व्रतानि वस्पसे यद्यस्तगा कृष्णो परमं पदगो सदा वश्यन्ति सूरजः इति वजक्षरादतो प्रासोगपतिस्ताय परमं पदं सञ्चामि यजुषा प्रदानादर्पणं च पदितसोय नमानय हमानसो भगवान् दीर्घमायो भवति जातमानोऽङ्केतरसामेत्यग्रे आयं देवेभ्यो विदधात्यायं प्रजास्तिरदीर्घमायो भवन्ति रविद्योद्भरन्ति मे अब्जादाम्यानि यस्तदा सनजामवादमानो मन्त्रमो सरथोपजातो यलपक्वं मधुरो सन्तरभोदांसो अस्मिनो कामवप्रास्पदमिन्द्रन्दानागतोरनाविष्णो सरस्वतीगो सवितारं च वाजिनो भगवराजानं सदाकीर्णामन्यमानो मृत्युं मृत्यो మిగతా మీరు ఏం వేద్దాం అనుకున్నా ధ్వజస్తంభం దగ్గర గర్తంలో వేయాలి. కాబట్టి మనందరికీ కూడా అన్ని చోట్ల అవకాశం కలగాలి అంటే అందరూ కూడా కొద్దిగా ముందంజలో ఉండాలి. ఈ 5 రోజు ప్రతిష్ఠ నిమిత్తం
సంకల్పం చెప్పించడం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా కుటుంబస్య స్థిత సర్వే జనః జన్మ నక్షత్ర జన్మరాశి జన్మలగ్న వశాత్ నామ నక్షత్రి ఫల అవాప్తి అర్థం ఏ ఏ గ్రహాః శుభ తేషాం గ్రహాణాం అత్యంత శుభఫల అవాప్తి వ్యాపారైః కామ క్రోధ లోభ మోహ ప్రీత్యర్థం మమ 21 సంఖ్యాక ఉభయ కుల కోసం గణపతి. కానీ విజయానికి సంకేతం ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. ఎందుకోసమయ్యా అంటే నారాయణుడే సాక్షాత్తు రాముడిగా అవతరించాడు, వివాహం చేసుకున్నాడు. తర్వాత తండ్రి మాటకి వనవాసానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ వనవాసంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకు వెళ్ళిపోయారు. సీతమ్మ వారిని అపహరించుకు వెళ్ళారు. అయితే ఆ సీతమ్మ వారిని జాడ వెతకడం కోసం రామలక్ష్మణులు ఇద్దరు కూడా అన్వేషిస్తూ ఉన్నటువంటి సమయంలో చక్కగా నారాయణుడు ఎక్కడుంటాడో రుద్రుడు కూడా అక్కడే ఉంటాడు. అందుకని ఆ రాముడికి చక్కగా తోడ. అయితే అక్కడ రాముడు వారు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయనలో ఏదో తెలియనటువంటి శక్తి ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ఒక సాధారణమైనటువంటి మనిషి మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, పండితులు మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఏమీ తెలియకుండా ఉండేటువంటి పాములు మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది. చివరికైతే అక్కడ ఉన్నవారు ఆంజనేయ స్వామి. అయితే అలా అమ్మవారిని అన్వేషిస్తూ అలా దక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టారు వారి ప్రయాణం? అయోధ్య దగ్గర నుంచి వనవాసం చేసుకుంటూ చిత్రకూట పర్వతం మీద నుంచి వరుసగా అలా వనంలో తిరుగుతూ అలా చివరికి హంపి, ఆ తర్వాత కిష్కింద, ఆ తర్వాత వరుసగా దక్షిణ దేశం దిక్కైనటువంటి రామేశ్వరం కూడా చేరుకున్నారు. ఎందుకంటే దక్షిణ దిక్కులో తీసుకువెళ్లారన్న విషయాన్ని గమనించిన వారు అక్కడికి వస్తారు. వెంటనే అక్కడికి రాగానే ఏమడ్డొస్తుందండి? సముద్రుడు అడ్డొస్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే మధ్యలో సముద్రుడు. చాలా అపారమైనటువంటి శక్తి. ఆయన శక్తి ఆయనకు తెలియదు. దేనికోసం అంటే అది కూడా శాపం. సూర్యుడిని పండుగ స్వీకరించి అలా ఆకాశానికి ఎగిరి సూర్యుడిని వెంగబోతుంటే ఇందులో వజ్రాయుధంతో నిర్మించుకున్నారు. సరే, కార్యం చేద్దామంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఆ ఖర్చు పెట్టగలుగుతామా లేదా అనుకున్నారు. ఇంత ఖర్చు అయితే కష్టమేమో అనుకున్నారు. ఎవరికి వారు మేము అశక్తులమే దీనికి అనుకుంటూ ఉన్నారు. కానీ దగ్గరుండి మిమ్మల్ని అక్కడ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా చక్కగా మిమ్మల్ని ఎవరు నడిపించారయ్యా అంటే ఆంజనేయ క్రతం ధ్వంసం చేస్తున్నాడు, బంధించి తీసుకురాడు రావణాసుడు చెప్తే వెంటనే ఆయన్ని బంధించి తీసుకొస్తారు. తీసుకురాగానే రావణాసుడేమో అంత పెద్ద సింహాసనంలో కూర్చుంటాడు, ఆంజనేయుడేమో తక్కువగా ఉంటాడు. అందుకని ఏం చేశాడు ఆంజనేయ స్వామి? తన తోకనే చుట్టుకొని ఒక సింహాసనం లాగా మార్చుకొని దాని మీద కూర్చొని చెప్తాడు, నువ్వు సీతమ్మ వారిని విడిచిపెట్టి లేదా రాముడు వచ్చి నేను నాశనం చేస్తాడు, రాముడే నిన్ను చేయగలరా, నేనే నిన్ను చేయగలదా, కానీ నువ్వు అపహరించింది మా తల్లి రాముడు యొక్క భార్య కనుక ధర్మంగా ఆయనే వచ్చి నిన్ను సంహరిస్తాడు, నువ్వు విడిచిపెడితే నీకే మంచిదని చెప్పాడు. అయినా వీడు ఊరి వాడలేనంటూ నీకే ఇంత పొగరుంది అని ఆ వాడల్ని చంపమని చెప్తే రాజు నీతి ఏంటయ్యా అంటే జంతువుల్ని, అందులో పోయిన కోతుల్ని వీటిని చంపకూడదు. అందుకని దానికి ఆ విషయం గుర్తు చేస్తే వెంటనే రావణాసుడు అంటాడు, కోతికి ప్రాణం దేనిలో ఉంటుందండి? తోకలోనే ఉంటుంది. అందుకని ఆ తోకను తగలబెట్టండి, కాల్చి దాన్ని పంపించేసి అని చెప్తే తోకను గుర్తిస్తే వెంటనే ఆ తోకతోనే ఏం చేశాడు ఆంజనేయ స్వామి? లంకను మొత్తం కూడా దహింపచేశాడు. ఏం చేశాడు? లంకను మొత్తం దహింపచేసి తిరిగి వెళ్తూ ఉంటే అది సీతమ్మ వారు చూసి ఆమె ఎంత పునీతమంతురాలు, సీతమ్మ వారు ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. అక్కడ కోరుకుంటుంది ఆ లంక దహనం చూసి, నా కోసం వచ్చినటువంటి ఆంజనేయుడు ఏం జరుగుతుందో, ఓ అగ్నిదేవుడా, నేను గనక పాతివర్త్యాన్ని గురించి పతివ్రతలైతే గనక అగ్నిదేవ నువ్వు చల్లారప్పుడు ఆంజనేయుడికి ఏం కాకుండా ఉండి చూడు, నేను చక్కగా ధర్మాత్ముడు సత్యసంధుడైనటువంటి రాముడి యొక్క భార్యనైతే ఓ అగ్నిదేవుడా నువ్వు చక్కగా చల్లార్చి ఆంజనేయ స్వామికి ఏమీ కాకుండా చూడు అని అక్కడి నుంచి సీతమ్మ వారు వేడుకుంటూ ఉంది అగ్నిదేవుడిని. చివరికి అక్కడ ఆంజనేయ స్వామి చూడండి అంతా కాల్చి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తుంది, ఓహో సీతమ్మ వారు లోపలే ఉన్నారు,
అంతకుముందు సీతమ్మ కూడా ఆయన కనపడలా. ఇక్కడ లంకను కూడా దహింపజేశాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఇంత దూరం వచ్చాను, సీతమ్మ వారు జాడలేదు, సీతమ్మ వారికి ఏమైనా జరగరాని జరిగి ఉంటే ఈ విషయం నేను రాముడికి తెలిస్తే రాముడు బతికి ఉంటాడా, సీత విషయం తెలుసుకొని, సరే రాముడు లేకపోతే లక్ష్మణుడు బతుకుతాడా, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉంటారా, అసలు వాళ్ళ కుటుంబమే లేకపోతే అయోధ్య ఉంటుందా, నేను చేసిన చిన్న క్షణికాల ఆవేశానికి ఇంత అపరాధం నా వల్ల జరిగిందని ఆయనే ఆత్మాహుతి చేసుకుందాం అనుకున్నాడండి. ఒక నిమిషం ఏం చేశాడండి, ఆంజనేయుడంతటి వాడే ఆత్మాహుతికి సిద్ధమయ్యాడు. అలాగే మనం కూడా ఉన్నాం, కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఆవేశాలు, కోపతాపాలు, రాగద్వేషాలు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వాటివన్నీ కూడా ఆంజనేయులాగా అణుచుకోవాలి మనందరం కూడా. అక్కడ ఆంజనేయుడు కూడా చక్కగా మళ్ళీ తిరిగి అక్కడ ముందు ఎవరో కాదు, సాక్షాత్తు రాముడు యొక్క భార్య, అమ్మవారి యొక్క అంశ కాబట్టి అమ్మకేమీ జరగదు, అమ్మ క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో తిరిగి మళ్ళీ బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని అమ్మవారిని వెతకసాగానే అమ్మవారు కనపడింది. అలాగే చక్కగా మీరు కూడా ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా దైవ కార్యమని అందరూ కూడా. తర్వాత మణి మహేష్, సుబ్రహ్మణ్యం, అలాగే నరసింహరావు, శ్రీనివాసు, ఆంజనేయ స్వామి దగ్గర ఎవరండి, మణి, వంశీకృష్ణ, సుబ్బరామయ్య, వెంకటకృష్ణ, అయ్యా సుబ్రహ్మణ్యం సచేతండి, సుబ్రహ్మణ్యం కృష్ణ, వెంకటకృష్ణ, అలాగే రవి ఎవరండి, రవి కృష్ణ, రవి, వీళ్ళారు కూడా ఎక్కడికి వెళ్ళాలండి, వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి, వినాయకుడి దగ్గరికి. మీ స్వామి వినాయకుడు స్వామిని చూడాలి, అర్థమైందండి. తర్వాత అన్ని కాలి కింద అలిచి వేసి ఆ ఆంజనేయుడు ఏ విధంగా అయితే కార్యాలు నడిపించాడో అక్కడ రాముడి కోసం, ఇక్కడ మీ కోదండ రాముడి కోసం మీ అందరూ కూడా ఆంజనేయులాగా అవ్వాలి చక్కగా. ఎలా ఆంజనేయులాగా? ఎవరి కోసం మారాలి? మీ కోదండ రాముడు ఎవరి కోసం? మీ ఊరి కోసం ఇక్కడికి వచ్చిపోతున్నటువంటి మీ కోదండ రాముడి కోసం మీ అందరూ ఆంజనేయ గోవింద, ఇందిరారమణ గోవింద, భాతృరమణ గోవింద గోవింద అందరూ కూడా హారతిస్తున్నారు. చక్కగా దర్శనం చేసుకోండి. గోవింద జయ బోలో రాజా రామచంద్ర భగవానికి, సీతామాతకి జై, లక్ష్మణ స్వామికి జై, వనసుత హనుమానికి జై. అలాగే ఉన్నా సార్, అలాగే ఉండాలి. అయ్యా అందరూ కూడా ప్రదక్షిణం రెండు వరుసగా ఆగారు. మీరు అందరూ ప్రదక్షిణంగా దేవాలయం ప్రదక్షిణం చేసి స్వస్తి పవనస్యస్పతి బృహస్పతిం సర్వగణస్వస్తయే స్వస్తయః విద్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే నిర్మహద్భూతం వాయసం దేవతానాం విమాన శిఖరం
వెళ్ళిపోయారా? వినాయకుడి దగ్గర వినాయకుడికి వెళ్ళిపోండి. ధ్వజస్తంభం వాళ్ళు అక్కడ, ఆంజనేయ స్వామి దగ్గరికి రావాలి. తెచ్చుకుంటే అప్పుడు కలుపుకొని లోపల వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ తాబేలు లోపల కావాలంటే ఇక్కడ ఈ స్వామి దగ్గర పెట్టేసి ఆంజనేయ స్వామి దగ్గర ధ్వజస్తంభం లోపల. ఓం ప్రభు. అయ్యా అందరూ కూడా ప్రాణాయామం చేయండి, మగవాళ్ళందరూ కూడా ప్రాణాయామం చేయండి. సర్వరిత్వ గరణ్య అంతే. అందరూ కూడా యజమానులందరూ కూడా సంకల్పం ఉంచుకోండి. ఎడం చేతులు కుడి చేతులు నోటి నుంచి కుడి మోకాలు వేయించుకోండి. బంగారం అంతా పక్కన పెట్టుకోండి. చిత్రం పెట్టగానండి ఎంత పెట్టాలో ఆ తర్వాత బంగారం వేసేది. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా పక్కన పెట్టుకొని ఉండండి. దేవస్య అందరూ తలపాకలు తీసేయండి. తలపాకలు తీసి మళ్ళీ ఉత్తరంగా వేసేసుకోండి. అసలే దేవస్య యంత్రస్థాపన కర్మ కరిష్యే పరంగా ఆరాధనం కరిష్యే. అదే అందరూ కూడా ఒక సిద్ధార్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం అచంద్ర అచంద్ర ఆపద ఆపద నివారణార్థం సమస్త సమస్త సన్మంగళ సన్మంగళ అవాప్తి అవాప్తి అర్థం. ఏతత్ బింబ స్థాపన కర్మాంగం బింబ స్ఫూర్తి మంత్ర యంత్ర ప్రకాశ సిద్ధ్యర్థం బింబ తేజో విరాట్ కొంచెం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం నిర్విదజే నమః. భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః అస్య యజ్ఞస్య సుకృతం పరమాత్మా పరమాగతి పరం బ్రహ్మ పరం యోగం వాజవనిమం పుష్యకాంతమణిం వాజస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. నిత్యాకృష్ణం సూర్యం బ్రహ్మాండ బృహస్పతిం ప్రతిష్టాపయామ్యో నమః.
नागस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः अर्यं कुर्विन्दवर्यं नस्थानेऽहं प्रतिष्ठापयामि परं ब्रह्मपरमागतिपरं प्रतिष्ठापयाम्यो नमः मत्स्ययुक्तं प्रतिष्ठापयाम्यो नमः स्वयं भूत्वा अन्नायसोऽग्रेदामगेवसूनां यजामहे स्यात् भवतः प्रसन्नः स्थापयाम्यो नमः एधिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी हरिरूपं प्रतिष्ठापयाम्यो नमः Rama
జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం गं क्लीं लक्ष्मी गणपतये नमः श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा
గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు వేదములోను తెంపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు నేను చెప్పాను చక్కగా బాగానే ఉంది. ఆ పేరేంటో మాకు తెలియాలి, మేము కూడా చూడాలి కదా. దేవాలయానికి ఎంతైనా ఖర్చు పెట్టాలని ముందుకు వచ్చినటువంటి శానంపల్లి పద్మశ్రీ గారికి ప్రత్యేకమైన అభినందనలు. మా ఊరి తరఫున పెరుగుదల తరఫు మీకు ఎప్పుడు రూపంలో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సేవ చేసినటువంటి అందరూ కూడా సరే పేరు పేరు సరే సహకరించినటువంటి వ్యక్తులే. మీరే ఈ ఊరి గ్రామస్తులే కాకుండా బయట నుంచి మనం విరాళాలు సేకరించిన వారికి కూడా మన పేరు పేరున ఒక వెలుగు వెలగాలి, దేవుడు తేజస్సు ఉండాలని చెప్పి వాళ్ళ బంగారాలను కూడా తీసుకొచ్చి పక్క ఊరి నుంచి తీసుకొచ్చినట్టు మీ అందరికి కూడా మనసు తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాము. మా గ్రామం తరఫున మీ అందరికీ అభినందనలు. విదేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు రాలేకపోయినా సరే మా ఊర్లో గ్రామంలో రాముల వారు అంటే పృథివీ శాంతిరంతరిక్షగుం శాంతిర్ద్యౌ శాంతిర్దిశః శాంతిరవాంతరిక్షః శాంతిరగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యాం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః. నమో నమః గోవింద గోత్రం వాద్యం
शरदस्सदगं शरणवाम शरदस्सदं प्रपंसदेवां यदहन्वेद तदहं धारयामि मामद्वेदोऽभिविस्मरतु शान्ति 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 विष्णोर्गं वीर्याणि प्रवचन्त्यास्तभाय दत्तरं सरस्तौ विचक्रमाणस्ते भर्गायागास्मत्रे विष्णास्वरविष्णा भवमहिमैष्णवमहि विष्णवे कृष्णमहि विष्णु स्मप्रेस्थ विष्णुस्वरः विष्णु भवमहि वैष्णवमहि विष्णवे स्वाहा क्रमस्य सहितं गोविन्दा विष्णु परमे मरे मद्भवस्ता विष्णुस्तव देवीर्जाय भृगोरिषविक्रमणे स्वदिक्षयं विभवनानि विश्वास्वाहा रोमास्त्रजातनुवा वृथा धनदेव चित्वान्नस्तुरन्ति गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय బాలకృష్ణ జై రంగరంగ నువ్వు ఒక దొంగ ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ రంగరంగా పుట్టి పాల చట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటి దొంగ రంగరంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభ్రంగా రంగరంగ గోకుల నాడినావు నడే రాసలీల ఇప్పుడీ గోలా ఇలా లీలా ఎలా గోపాల బాల రంగా రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ కృష్ణుడల్లి దోచుకున్న దొంగ భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ రంగరంగ కాలనాగు పడగా కాలు కింద నలగా కదము తొక్కినావు తాండవంగా రంగరంగ వేణువుది కాసినావు ఆవు మందలెన్నో అల్లరే ఇంట వంట నీతోటి జంట తెచ్చేను తంట రంగా రంగరంగా गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल
వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवताकृतं समस्तसत्फलामृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतम् జై శ్రీరామ్
గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే ఎన్నాళ్ళకు 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 వెన్నుడొచ్చినమ్మా ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మా వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల్ల ముద్దులిచ్చినమ్మా కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా కళ్యాణ రాగమురళి కళలు చిలికెనమ్మా మా కాపురాన మంచి మలుపు తిప్పినమ్మా వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన తప్ప बोलो राजा रामचंद्र भगवान की ఎంతో ఆనందదాయకుడు మన రమింపచేసేటువంటి నామమే రామనామము మన ధరింపచేసేటువంటి నామమే రామనామము మన నడిపించేటువంటి స్వామి రాముడు కాబట్టి ఇట్లా కొట్టుకుంటూ ఉంటే మీ స్వామిని మీరు ఏం చూడగలుగుతారు వంశక్రమంలో చక్కగా బ్రహ్మకోశం ఈ దేవాలయం ఎంతెంత వృద్ధి చెందాలి ఇంకా ఎన్నెన్ని ఉండాలి ఈ 4 రోజుల పాటు హోమశక్తి కుంభంలో చేశాం ఆ కుంభం ప్రారంభం చేశాం
ఆ నీటిని మీ అందరి మీద చల్లి కళ్యాణానికి బయలుదేరుతాం. అప్పుడు అందరూ కూడా దర్శనం చేసుకొని కళ్యాణం దగ్గర వచ్చేయండి. అంతేగాని వరుసక్రమంలో ఉండాలి. మీ స్వామిని కనపడుతున్నా చూసారు సరిగ్గా చూసారు ఎలా ఉన్నాడు స్వామి, ఎలా ఉన్నాడు, ఏ మాల ధరించాడు, ఏ మాల ధరించాడు చూడండి. అంటే మనం ఒక్కసారి చూసామంటే కళ్ళలో అలా మిగిలిపోతూ ఉండాలి కుటుంబంలో కూడా. వెంకటేశ్వర ఎలా ఉంటాడో చీకట్లో మనకు అర్థం కాకపోయినా కానీ ఒక్కసారి అక్కడికి హనుమానుకి ఆంజనేయ వరద గోవింద, ఇందిరారమణ గోవింద, గోవింద గోవింద. అయ్యా మేడగారికి ఎదురు రావాలి, అయ్యా మా స్వాములు రావాలి, అయ్యగారి స్వామి మొన్న మనోత్సవం ఒకసారి వస్తే ఉత్సవ విగ్రహాలు తీసుకుని గోవింద 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 గోవింద. జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఆనంద రామ పట్టాభిరామ, పట్టాభిరామ భద్రాద్రి రామ, భద్రాద్రి రామ అయోధ్య రామ, అయోధ్య రామ జగన్ రామ, గోవింద 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 గోవింద. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూతువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూతువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. సురలను మునులను చూడవచ్చురట, కళ్యాణము చూతమురారండి. దుర్జన కోటిని దర్పమడంతగ, సజ్జన కోటిని సంరక్షింపగా. దుర్జన కోటిని దర్పమడంతగ, సజ్జన కోటిని సంరక్షింపగా. ధారుని శాంతిని స్థాపన చేయగా. ధారుని శాంతిని స్థాపన చేయగా, నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతమురారండి. దశరథరాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ చేసి. దశరథరాజు సుతుడై వెలసి. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణంలో ఈ కళ్యాణం మరలా రాదండి. ఎందుకంటే మేళం 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 భద్రశీల రాజమందిర మేళం శరణం
రక్షాబంధనాన్ని దానం చేస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. చూడండి చక్కగా సీతాదేవి కూడా మన యొక్క కుమార్తెగా భావించుకుంటూ రక్షాబంధన విరమణోత్సవం చేస్తున్నారు. అందరూ కూడా గణాన్ని కట్టారు. మరి కన్యాదానం చేస్తున్నందుకు లక్ష్మణస్వామి కూడా చక్కగా కన్యాదానం చేస్తున్నారు. మరి ఆయన తండ్రైనటువంటి రామగారికి కూడా ఆంజనేయ స్వామికి రక్షాబంధనం చేస్తున్నారు. అందరూ కూడా దర్శించండి. గోవిందా గోవిందా స్వామి వారికి అలానందరం కూడా ఏం చేస్తామంటే అల్లుడి గారింటికి వస్తే ఏం చేస్తాం? ముందుగా మొట్టమొదటిసారి అల్లుడి గారింటికి వస్తే ఏం చేస్తామండి? కాళ్ళు కడుగుతాం. అవునా కాదా? అలాగే ఆచార్య స్వామి చక్కగా రాముల వారికి కూడా ఆ పాద ప్రక్షాళన స్వయం ముక్తమైనటువంటి షడారికి పెళ్లి పీటల దగ్గరికి ఎక్కి ఆ పెళ్లి కుమారుడు వస్తే ఏం చేస్తారండి? కాళ్ళు కడిగి చక్కగా పట్టు వస్త్రాలు సమర్పించి సుముహూర్తం జీలకర్ర బెల్లం ఆచరించి కాబట్టి అందరూ కూడా సావధానంగా ఏమీ ఆలోచన లేకుండా జరిగేటువంటి ప్రతి ఘట్టం మీ ఇంట్లో పెళ్లి. కాబట్టి అలాగే రామచంద్రుడు మన ఊరికి ఎలా వచ్చాడమ్మా? మన ఊరికి కొత్త అల్లుడిగా వచ్చాడు. కాబట్టి ఆయనకు కూడా నూతనమైనటువంటి పట్టుమణికారకాలని స్వామికి మనం చక్కగా చదివించుకున్నాం. మన దేవాలయం స్వామి మీ దగ్గరకు వస్తారు. అందరూ ప్రశాంతంగా ఉండండి. అందరి చేత అందుతుంది, అందరి చేత చేయబడుతుంది కూడా. ప్రశాంతంగా ఉండండి అందరూ. ఓం నమో నమో భగవతి శ్రీవరం గ్రామంలో ఏం చేసినటువంటి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోటపరుక వస్త్రోద్భవం అలాగే సీతమ్మకు నమస్కారం సమర్పించినటువంటి పట్టు చీర దర్శనం చేసుకోండి. స్వామివారికి సమర్పించేటువంటి నమస్కారం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకొని చెప్పాలి. గట్టిగా కనీసం చెప్పండి. జై బోలో రాజా రామచంద్ర భగవానికి. అందరి చేతులు చెప్పి నమస్కారం చేసుకోండి. సీతారామచంద్ర గోవిందా. ప్రజాపహరణో ధన్వేద నిర్బంజక ప్రీతో మేధి కన్యకాభరణయాదృద్ధోపసేవే సదా శ్రీరామో జమరగ్నిస్మరహరో పశ్చాత్సరామంగ कैकेयी प्रणजेन राज्ञि विवसे मातु प्रियं चिन्ताजपुण्डरंसगा सर्वे ग्रहाः परिक्षत्राः शुभयोगादिपुष्टान फलदा वरदाः सुप्राभवन्तु मंगलंगोहरेन्द्राय महनीय गुणात्मने वर्तितनोजाय सार्वभौमाय मंगलो वेदवेदान्तरेभ्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मंगलो गोविंदा పేరు చెప్పుకోండి. నామధేయస్య భార్య పేరు చెప్పుకోండి. ధనవత్రి సమేతస్య పిల్లల పేరు చెప్పుకోండి. కుమారస్య కుమార్యాః అలాగే కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య సపురోహితస్య అందరూ కూడా పలకండి. మమ
అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతతు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహ పాతకాది సమాప్తమో పాలు ఇవ్వాలి, వెళ్ళేటువంటి భర్త కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి. అలా చేస్తున్నారు ఎవరున్నా లేదు కదా. ముందు మనం కాఫీ తాగుతున్నాం, మనతో పాటు వచ్చే పని కాఫీ ఇస్తున్నాం. ఎందుకంటే మనకు పని చేసి పెట్టి రాలే కదా. భర్తకేమో చల్లగా కాఫీ ఇస్తున్నాం. అవునా కదా? ఏ కాఫీ ఇస్తున్నారు మీరు? భర్తలకు ఇస్తున్నారా? లేదు కదా, ఇవ్వట్లేదు కదా. చక్కగా సుమంగళులుగా ఉంటూ ఆ మాంగళ్య దారుల్ని మెడలో ప్రతి నిత్యం కూడా మీ యొక్క భర్త యొక్క సౌభాగ్యాన్ని, వారి ఆయుష్ని చక్కగా వృద్ధి పెంచేలాగా ఆ మాంగళ్య దేవతారాధన చేశారు ఆచార్య స్వామి. మీ అందరికీ కూడా చక్కగా దాన్ని పాటించి చక్కగా ఆ ఆరాధన చేసినటువంటి కుంకుమతో మీకు కూడా ఆరాధన చేయమని చెప్పి మీ దగ్గరికి పంపించారు. మరి ఈ యొక్క మాంగళ్య ధారణ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రథమమైనట్లేదండి, మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకోండి, మైక్ ఇస్తాం. మీ ఆచార్య స్వామి చెప్పినట్టుగా మేము కూడా మైక్ ఇస్తాం. ప్రప్రథమైనటువంటి కష్టాలు, పెళ్లి ఎందుకు చేయాలి, మహాసంకల్పం అనేది ఎందుకు చెప్పాలి, కన్యాదానం ఎందుకు ఇవ్వాలి, మనం మామూలుగా ఏదైనా ఇప్పుడు చక్కగా చిన్న ఘట్ట మానా పరివర్తనం. స్వామి తరపున ఒకరు, అమ్మవారి తరపున ఒకరు మానల చేత స్వామి వారికి వెలుపబడేటువంటి ప్రక్రియ. అయితే ఒకసారి మీరు గమనించారు బాగా. కూర్చోండమ్మా. నాకు కూర్చుంటే పక్క వచ్చేసి పాదాలు తాకాడు. అప్పుడు ఆ స్వామి ఆయన లేబర్ కోసం అలా వంగంగానే సీతమ్మ మెడలో వెంటనే మాల వేశారు. ఆమె చేత వేయించడం కోసం లక్ష్మణుడికి అలా చేశారు. అలా జరిగిన ఘట్టాన్నే ఈనాడు చక్కగా మాలా పరివర్తనం. ఒకరు అమ్మ తరపున, ఒకరు స్వామి తరపున చక్కగా నృత్యం చేసుకుంటూ వయ్యారంగా మాల సమర్పించేటువంటి కార్యక్రమం. కాబట్టి చక్కగా అందరూ కూడా ఆలకిస్తూ భజన చేస్తూ
ఆ చక్కటి సన్నివేశాన్ని చూస్తూ మీరు ఆనందింప చేయాలి. చక్కగా 2 చెవులు పైకి ప్రజలు చేయాలి. అదే చూడండి, రాముల వారు నిజంగా నాట్యం చేస్తూ ఆ నాటు నిజంగా శ్రీరంగంలో అలా జరిగినట్టుగా చూడండి. మీరు చక్కర్లు కొట్టకపోతే మనం వచ్చేస్తారు. బాగా వాళ్ళకి ఎలా వేసారు చెప్పించారు, రాత్రి ఎలా వేసారు. చేతులు పనిచేస్తారమ్మా, అయిపోవచ్చింది. ఇక తర్వాత 10 నిమిషాలు అయితే మీరెవరో జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. నా కలలను నీ కన్నులతో చూడాలని ఆశే పడుతూ నీ అడుగుకు గొడుగును నేనై సాగాలని ఉంది. నా ఇంటిని వెన్నెల చేసే వెలుగుల సిరిదీపం నీవే. నీ అక్షరయాగానికి నే చమురై తోడుంటా. ఆ మేఘం నీవే,
ఈ మన్నును నేనే చినుకైనా ఎదపై చిగురే తొడిగావే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు